నాయకుడు ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్, అట్లాగే శాసనసభాపక్ష నాయకుడిగా 3వ శాసనసభాపక్ష స్థానం వస్తుంది కదా. ఆ రూట్లోనైనా వీళ్ళ 11 మందిని ఒక చోట కూర్చోబెడతారు. ఒకవేళ వీళ్ళు కావాలని అవమానించడానికి వెనక సీట్లో కూర్చోబెట్టారు, లెట్ దెమ్ డూ, పబ్లిక్ చూస్తారు కదా అదేంటి అనేటటువంటిది. అవతలి వాడు యొక్క కుచ్చిత బుద్ధిని చూపించగలిగి కూడా చూపించలేకపోతున్నాడు అతను. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ బ్లండర్. ఖచ్చితంగా అది అహం అన్నటువంటి దాని వల్ల చెడగొట్టుకుంటున్నాడు. నేను అది ఆ విషయంలో జగన్ని తప్పుపడతాను. సేమ్ టైం వీళ్ళు ప్రతిరోజు ఇది ఒక 24 గంటలు రాజకీయమే మీ జీవితాలు. అరే జనాలు పక్కన ఫీజు రియంబర్స్మెంట్ లేవు చేస్తున్నారు, అటు పక్కన ఆరోగ్యశ్రీ గురించి ఏంటో తేలకు ఇబ్బంది పడిపోతున్నారు. 24 గంటలు ఆ రీసర్వేలు అని చెప్పేసి చేస్తున్న దాంట్లో అదేందో అర్థంగా కొట్టుకు చేస్తున్నారు. జనాలు విలవెల్లాడుతుంటే దానికి సంబంధించి పరిష్కారాలు ఏం చూపించకుండా 24 గంటలు రాజకీయమేనా, ఎథిక్సా అనెథిక్సా, వాడు వీడు దుర్మార్గుడు, ఇదే పనే. ఎన్ని రోజులు? 2 ఏళ్ళు అయిపోతుంది. 2 ఏళ్ల తర్వాత కూడా ఇంకా రాజకీయం చేస్తా బతికేయడమేనా? అది ఆలోచించుకుంటే బెటర్ కదా. కానీ ఒకటి సార్, ఇదంతా ఒకటి అయితే అసలు అసెంబ్లీకి వెళ్ళడం ఇష్టం లేనప్పుడు వెళ్లకుండా మానేయాలి, కానీ వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చేస్తున్నారంట. అదే అట్లాగే చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేశాక వీళ్ళు కూడా లేదు, సభ లోపల కూర్చుని వెళ్ళేదేముంది, వెళ్ళారు కాసేపు కేకలేసేయడం వచ్చేయడం, అట్లాంటి నాటకాలు వీళ్ళు ఆడట్లేదు బేసిక్.